హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్నప్రసాద ఛానల్. ఈరోజు ఇంకొక ఆరోగ్యకరమైన పచ్చడితో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో గెస్ట్ చేయండి. బీరకాయ తొక్కు పచ్చడండి. ఆ తొక్కలే అని తీసి పారేకండోయ్. ఇందులో ఎన్నో ఆరోగ్యకరమైన బెనిఫిట్స్ ఉన్నాయి. మార్కెట్ నుంచి తెచ్చిన బీరకాయలను పూర్తిగా వాష్ చేసుకొని ఇలా చెక్కు తీసుకొని ఉంచండి. నేను 2 మీడియం సైజ్ బీరకాయలను తీసుకొని ముందుగానే చెక్కు తీసి ఉంచాను. ఈ బీరకాయ చెక్కులో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే ఒక లిస్టే ఉందండోయ్. ఈ బీరకాయ చెక్కులో చాలా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి మరియు కాన్స్టిపేషన్ ఉన్నవారికి చాలా హెల్ప్ అవుతుంది. మరియు లివర్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. ఎటువంటి స్కిన్ ర్యాషెస్ కానీ స్కిన్ డిసీజెస్ లేకుండా ఈ బీరకాయ తొక్కు పచ్చడి తిన్నారంటే మీకు స్కిన్ ఆరోగ్యకరంగా ఉంటుంది. ఈ తొక్కు పచ్చడి వల్ల కంటి చూపు కూడా చాలా మెరుగవుతుంది. డయాబెటీస్ ఉన్న వారికైతే ఇది ఒక ఔషధమనే చెప్పాలి. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ బీరకాయ తొక్కుని పడేస్తారా మరి? మీరు ఎప్పుడు బీరకాయ మార్కెట్లో పర్చేస్ చేసినా ఈ తొక్కును అస్సలు వేస్ట్ చేయకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా ఈ ఆరోగ్యకరమైన బెనిఫిట్స్ అన్ని మీరు కూడా పొందుతారు. ఈ బీరకాయ చెక్కుని నేను సన్నగా చాప్ చేసుకుంటున్నాను. ఇలా చాప్ చేయడం వల్ల మీరు ఫ్రై చేసేటప్పుడు ఈవెన్గా బీరకాయ చెక్కు మొత్తం ఫ్రై అవుతుంది. చాప్ చేసిన తొక్కుని ఒక బౌల్లో కలెక్ట్ చేసుకోండి. స్టవ్ మీద కడాయిని ఉంచి 1 టేబుల్ స్పూన్ ధనియాలను, తరువాత 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసి లో ఫ్లేమ్లో జీలకర్రను మరియు ధనియాలను రోస్ట్ చేసుకోండి. ధనియాలు జీలకర్ర రోస్ట్ అయిన తరువాత వీటిని ఒక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. మరియు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పోపుకు కావాల్సిన 1 టేబుల్ స్పూన్ శనగపప్పును మరియు 1 టేబుల్ స్పూన్ మినప్పప్పును కూడా యాడ్ చేసి శనగపప్పు మినపప్పు కాస్త దోరగా వేయించండి. 1 మీడియం సైజ్ టమాటోని కూడా ఇలా కట్ చేసుకొని యాడ్ చేయండి. కారానికి సరిపడా పచ్చిమిర్చీలను కూడా 4-5 కట్ చేసుకొని యాడ్ చేయండి. కారానికి తగినట్టుగా పచ్చిమిర్చీలను వేయండి. తరువాత 4-5 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసి పచ్చిమిర్చి, వెల్లుల్లి, టమాటో పూర్తిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చెక్కు తీసిన బీరకాయ తొక్కును కూడా అందులో వేయండి. వేసి కాస్త లో ఫ్లేమ్లో పూర్తిగా కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోండి. ఒకసారి కలిపిన తరువాత మూత పెట్టి 5-10 నిమిషాల పాటు పూర్తిగా లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు లిడ్ తీసి 1/4 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని మనం వేసిన పదార్థాలలో పసుపు మొత్తం పూర్తిగా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోండి. తరువాత మూత పెట్టి ఒక 5-10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. బీరకాయ చెక్కు లో ఫ్లేమ్లో పూర్తిగా ఫ్రై అయిన తరువాత దించే 1 నిమిషం ముందు కట్ట కొత్తిమీర తరుగును కూడా వేసి అలా సాట్ చేసుకోండి. మరీ ఎక్కువగా మీరు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఇలా పూర్తిగా ఫ్రై అయిన తరువాత 5-10 నిమిషాల పాటు చల్లారనివ్వండి. మనం ఇందాక తీసుకున్న మిక్సీ జార్లోనే చల్లారిన బీరకాయ చెక్కుని కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసి నీళ్లు వేయకుండా ఫైన్గా మూత పెట్టి గ్రైండ్ చేసుకోండి. నార్మల్గా మనం తొక్కు పచ్చడి, రోటి పచ్చడి అంటే కోర్స్గా గ్రైండ్ చేసుకుంటాము. కానీ ఇది బీరకాయ తొక్కు పచ్చడి కాబట్టి మనం ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు చిటపటలాడాక మరియు 2 ఎండుమిర్చి,
కాస్త కరివేపాకు కూడా యాడ్ చేసి మనం ఫైన్గా గ్రైండ్ చేసుకున్న తొక్కును పోపు దినుసులు వేగాక మిక్స్ చేసుకుంటే బీరకాయ తొక్కు పచ్చడి మనకు రెడీ అయిపోయింది. ఈ బీరకాయ తొక్కు పచ్చడిని కాంబినేషన్ విత్ సంగటి లేదా వేడి వేడి రైస్లో కానీ మీరు సర్వ్ చేసుకోవచ్చు. ఈ కాంబినేషన్ని వేడి వేడి సంగటితో ట్రై చేయండి. మీరు రెగ్యులర్గా తినేదానికంటే ఇంకా ఎక్కువే లాగించేస్తారు. ఇన్ని ఆరోగ్యకరమైన బెనిఫిట్స్ ఉన్న బీరకాయ చెక్కుని నెక్స్ట్ టైం నుంచి పడేస్తారా? అస్సలు పడేయకండి. ఇలా తొక్కు పచ్చడి ట్రై చేసి మీ పిక్ని నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ ట్యాగ్ చేస్తూ కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకొని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.